బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా అసెంబ్లీ లాబీలో హాట్ కామెంట్స్ చేశారు. ఆయన నా ఇంట్లో కేసీఆర్ వైఎస్ఆర్ ఫోటోలు ఉన్నాయి, నాకు నచ్చిన నేతల ఫోటోలు ఉంటే తప్పేంటి అంటూ చెప్పుకొచ్చారు. ఆయన నా అభిమానం నా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు దానం నాగేందర్. పోతే జైలుకు పోతా, నాపై 173 కేసులు ఉన్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు దానం నాగేందర్. హైడ్రా విషయంలో కాంప్రమైజ్ కాలేదంటున్నారు ఆయన. పేదల ఇళ్లు కూల్చితే ఊరుకోనంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ గా అసెంబ్లీ లాబీలో హాట్ కామెంట్స్ చేశారు ఆయన. ఈ నేపథ్యంలో ఎటువంటి కామెంట్స్ చేశారు, ఇంకా దీని మీద ఏమైనా రియాక్షన్స్ అక్కడ ప్రారంభమయ్యాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ఆయన ఇంకా ఎటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, దీని మీద ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ, అంటే అధికార పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల తీరు రోజుకొక వివాదం అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం గతంలోనే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్, నా క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటోనే ఉంటుంది, నాకు ఇష్టం, నేను ఎవరి ఫోటో మార్చాలనుకోవట్లేదు, సీఎం ఫోటో పెట్టుకోవాలా, రేవంత్ రెడ్డిది ఈ ఫోటో ఉండాలా లేదా అనేటువంటిది నేను నిర్ణయం తీసుకుంటా అంటూ గూడెం మహిపాల్ రెడ్డి స్టేట్మెంట్ చేసి ఆ వివాదం సద్దు మనగక ముందుకే మరొకసారి స్టేట్మెంట్ చేశారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్. సో నేను కాంప్రమైజ్ కాను, కాంప్రమైజ్ కాలేదు, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కూడా కాను అంటూ స్టేట్మెంట్ చేశారు. హైడ్రా పైన కూడా సంచలన స్టేట్మెంట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంత పవర్ఫుల్ సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే నేను కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడా భయపడలేదు, అధికారులకు అసలే భయపడలేదు. సో ఈ ప్రభుత్వంలో తెలంగాణలో ఆల్రెడీ నేను బీఆర్ఎస్లో ఉండొచ్చాను, ఎమ్మెల్యేగా చేసి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వచ్చాను, కాంగ్రెస్లోకి వచ్చాను, ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, కాను కూడా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక ఫోటోల విషయానికి చర్చకు వచ్చినప్పుడు, ఎస్, నా ఇంట్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉంది, ఫోటోలు ఉంటే తప్పేంటి, నేను వ్యక్తిగతంగా ఎవరు ఇష్టం ఉంటుందో ఆ ఫోటోలు ఇంట్లో ఉంటాయి, ఇంట్లో ఫోటోలు ఉంటే తప్పేంటి, కావాలంటే మీరు వచ్చి చూడొచ్చు, మా ఇంట్లో కేసీఆర్ ఫోటో కూడా ఉందంటూ దానం నాగేందర్ చేసినటువంటి స్టేట్మెంట్ మరొకసారి పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. దాంతోపాటు హైడ్రా పైన మరొక్కసారి మాట్లాడారు. అసలు హైడ్రా విషయంలో మొట్టమొదటిసారిగా నోరు విప్పినటువంటి నగర ఎమ్మెల్యే దానం నాగేందర్ డైరెక్ట్గా రంగనాథ్కి వార్నింగ్ ఇచ్చారు. గతంలో హైడ్రా మూవ్మెంట్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో పేదల ఇల్లు, పేదల గుడిసెలు, వాళ్ళకి సంబంధించినటువంటి షాపులు కూల్చొద్దనేటువంటి ధర్నా చేశారు. తర్వాత రీసెంట్గా మళ్ళీ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఒక కాలనీలో ఫుట్పాత్ల పైన ఉన్నటువంటి వారి జోలికి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళారు, అడ్డుకున్నారు. సీఎం ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేంత వరకు కూల్చివేతలు ఆగండి, ఆపాల్సిందే, నేను సీఎంతో మాట్లాడతా, అవసరం అనుకుంటే నేను జైలుకు పోవడానికనే సిద్ధమనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఈరోజు కూడా మళ్ళీ రిపీట్ స్టేట్మెంట్ చేశారు. నా పైన ఇప్పటికే 173 కేసులు ఉన్నాయి, కొత్తగా అయ్యేదేం లేదు, మరొక కేసు అవుతుంది, అంతకుమించి నేను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధం. నాగేందర్ ఇటు కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్నారనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా రోజుల నుంచి కాస్త అసంతృప్తితోనే ఉన్నారు. హైడ్రా విషయంలో ఆయన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇళ్ల కూల్చివేతకు సంబంధించినటువంటి విషయంలో, అక్రమ నిర్మాణాల విషయంలో ఆయన గతంలో ప్రభుత్వాలే అనుమతి ఇచ్చాయి, మళ్ళీ ప్రభుత్వం వచ్చి కూలుస్తామంటుంది, ఇది కరెక్ట్ కాదు, దానికి సొల్యూషన్ వెతకండి, అంటే వారికి నష్టపరిహారం కింద మరొక చోట ఇల్లో, ప్లాటో, షాప్ పోతే షాప్కు అనుగుణంగానో ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నా బాగుంటుంది, అవన్నీ లేకుండా డైరెక్ట్గా కూల్చివేతలు సాటర్డే సండే కూలిస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది అనేటువంటిది దానం నాగేందర్ ఫైట్ చేస్తూ ఉన్నారు అధికారులతో. కానీ అధికారులకు సీఎం నుంచి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఆక్రమణలున్నా పూర్తిగా తొలగించాలనేటువంటిది. సో హైడ్రా పూర్తి స్థాయిలో ఒక స్వతంత్ర సంస్థగా ముందుకు వెళ్తూ ఉంది. ఆ హైడ్రా ముఖ్యమంత్రి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది, ఫుల్ పవర్స్ ఉన్నాయి. సో రంగనాథ్ చాలా దూకుడుగా ముందుకు వెళ్తూ ఉన్నారు, డైరెక్ట్గా రంగనాథ్తో ఢీకొన్నారు దానం నాగేందర్ ఐపీఎస్ ఆఫీసర్తో. సో అక్కడ ప్రారంభమైనటువంటి కొట్లాట కాస్త అసంతృప్తిగా ఉన్నారు ఆయన. దానం నాగేందర్ ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతున్నారు, ఫార్ములా 1 ఈ రేస్కి సంబంధించిన విషయంలో కూడా అది రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి పేరు తెచ్చింది, లాభాలు గడించింది, రాష్ట్రం కూడా ఆదాయం వచ్చింది. సో అది
తప్పు లేదు, అప్పుడు సజెషన్లో నేను కూడా చెప్పాను, చాలా మంచి కార్యక్రమం అనేటువంటిది గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తూ రీసెంట్గా మాట్లాడారు. ఎందుకంటే కేటీఆర్ ఫార్ములా 1 ఈ రేసుకు సంబంధించి ఏసీబీ కేసులు ఎదుర్కొన్నారు, ఈడీ కేసు నమోదైంది, ఏసీబీ ఈడీ రెండు విచారణ చేస్తూ ఉన్నాయి, జైలుకు వెళ్తాననేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇంత పెద్ద చర్చ నడుస్తుంటే ఆయన ఒక లైన్లో బీఆర్ఎస్ లైన్ మాట్లాడారు. ఈ రోజు కూడా కేసీఆర్ ఫోటో ఉంది, తప్పేంటి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అధికారులతో కాంప్రమైజ్ కానంటున్నారు, అవసరమైతే జైలుకి వెళ్తా అంటున్నారు. సో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ పొలిటికల్ సర్కిల్గా హాట్ టాపిక్గా మారింది. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే పార్టీ మారిన దానం నాగేందర్ పైన వేటు వేయాలి అనేటువంటిది సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఈరోజు స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చారు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు. సో ఎందుకు పార్టీ మారారు, కండువా కప్పుకున్నారు అనేటువంటి వివరణ ఇవ్వాలంటూ. సో మీరు సమయం కోరారు, అది పక్కన పెడితే అన్నిటిపైన చర్చ జరుగుతూ ఉంది. దానం నాగేందర్ అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ లో భాగంగా ఈ కీలక స్టేట్మెంట్ చేశారు. సచిన్ రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా అసెంబ్లీ లాబీలో హాట్ కామెంట్స్ చేశారు. ఆయన తన ఇంట్లో కేసీఆర్ వైఎస్ఆర్ ఫోటోలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. నాకు నచ్చిన నేతల ఫోటోలు ఉంటే తప్పేంటి అంటున్నారు దానం నాగేందర్. తన అభిమానం తనిష్టం అంటున్నారు ఆయన. పోతే జైలుకు పోతా, తనపై 173 కేసులు ఉన్నాయంటున్నారు దానం నాగేందర్. హైడ్రా విషయంలో కాంప్రమైజ్ కాలేదంటున్నారు ఆయన. పేదల ఇళ్లు కూల్చితే ఊరుకోను అంటూ కూడా చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.